హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. నా పేరు సిరిమిల్ల జ్యోతి. నేను ఈరోజు అల్లం మురప్ప ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. అల్లం మురప్ప అనేది రోజుకొక ముక్క తింటే జలుబు, దగ్గు, పైత్యము, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధక సమస్యలు అన్నీ దూరం అవుతాయి. పదార్థం అనేది బయటికి వెళ్ళిపోతుంది. నేను 1/2 kg అల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పేస్ట్ అనేది ఒక బౌల్లో 3/4 తీసుకున్నాను. 1.5 వచ్చేసి షుగర్ తీసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్నాక 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా చూసుకోవాలి, పాకం వచ్చిందా లేదా. పాకం వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాకం వచ్చిందా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని కిందిది చూస్తే మనకి ఇట్లా ముద్దలాగా వస్తుంది ఫ్రెండ్స్. ముద్దలాగా వచ్చింది, లైట్ తీగ పాకం వచ్చినట్టే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. అల్లం వేసిన తర్వాత అడుగంటుతుంది, ఇట్లా నురగలాగా పైకి వస్తుంది. నురగలాగా పైకి వచ్చిన తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అల్లం వేసాం కదా, అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 1/4 teaspoon వరకు బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దగ్గరికి అయినా కొద్దీ అడుగంటుతుంది ఫ్రెండ్స్. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేయాలి. వేసిన తర్వాత మన కింద అడుగు భాగం వచ్చేసి ఇలా తీస్తే ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తే మనకు రెడీ అయినట్టు ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ పైన మనం నెయ్యి రుద్దుకోవాలి. అది చేసిన అల్లం మురప్ప పేస్ట్ని ప్లేట్ పైన వేసి ఇలా స్పూన్తో ఒక లెవెల్గా చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకసారి కోలతో మనం స్ట్రైట్గా అనుకోవాలి. కోలకి అంటకుండా కొద్దిగా నెయ్యి రుద్దాలి. నెయ్యి రుద్ది ఈ విధంగా చపాతీ ఏ విధంగా తాలుస్తామో అదే విధంగా సమానంగా వచ్చేటట్టుగా తాలవాలి. తాల్చిన తర్వాత ఇప్పుడు వేడిపైన ఉన్నప్పుడే, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్, క్రాస్ అయినా పెట్టుకోవచ్చు, డైమండ్ షేప్లో, లేదంటే స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లం మురప్ప అనేది పొద్దున తెల్లవారుజామున పడిగడుపున తింటే రిజల్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా తినాలి. ఫీవర్ ఉన్నప్పుడు, మరి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా తీసుకుంటే చాలా మంచిది, రిజల్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 2 hours వరకు పెట్టేసి మళ్ళీ ఒకసారి ఘాట్లు పెట్టాలి. ఎక్కడైతే పెట్టామో దానిపైన మళ్ళీ ఒకసారి పెట్టేసి ఈ విధంగా తీయాలి. తీసి ఒక ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.